హాయ్ అండి. మనం వరలక్ష్మి ప్రసాదాలు తయారు చేసుకుంటున్నాం కదా! ఈరోజు చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. చక్కెర పొంగలి ఎక్కువ టైం పట్టకుండా, సులువుగా, త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని పెసరపప్పు వేపుకుందాం. పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి. 2 కలిపి 1 కప్పు అవ్వాలి. ముందుగా పెసరపప్పుని దోరగా వేయించుకుని పెసరపప్పు ఇలా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ఇలా ఎర్రగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు చల్లారిన తర్వాత మనం తీసుకున్న బియ్యం పప్పు కలిపి కడిగి కుక్కర్ పెట్టుకుందాం. పప్పు ఇలా చల్లారిన తర్వాత పెసరపప్పు బియ్యం కలిపి శుభ్రంగా కడుక్కుని కుక్కర్ పెడదాం. పప్పు బియ్యం ఇలా శుభ్రంగా కడుక్కుని వీటిని కుక్కర్లో వేసుకుందాం. పప్పు బియ్యం కలిపి ఇక్కడ 1 కప్ తీసుకున్నాం కనుక 2 కప్పులు వాటర్ వేసుకుందాం. ఇందులో 1 చిటికెడు ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యం కలిపి 1 కప్పు, 2 కప్పులు వాటర్, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టుకుందాం. కుక్కర్ 3 విజిల్ రానివ్వాలి. పెద్ద మంట మీద కుక్కర్ 3 విజిల్ రానిద్దాం. ఇలా కుక్కర్ పెట్టడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది. అదే మామూలుగా డైరెక్ట్ గిన్నెలో పెట్టుకున్నామంటే ఉడికిందో లేదో, నీళ్ళు సరిపోనియో లేదో, మాడిపోతుందో చూసుకుంటూ ఉండాలి. వేరే పని చేసుకోవడానికి ఉండదు. పొద్దుటే మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా, హడావుడిగా చేసుకుంటాం. మిగతా ప్రసాదాల్లో కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా కుక్కర్ పెట్టామంటే త్వరగా అయిపోతుంది. కుక్కర్ ఆవిరిపోయేలోపు మనం బెల్లం కరగబెట్టుకుందాం. ఇలా ఒక గిన్నె పెట్టుకుని మనం తీసుకున్న కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యం కలిపి కప్పు తీసుకున్నాం. అలాగే బెల్లం కూడా కప్పు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నేను పంచదార కలిపాను. ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని మనం 1 కప్పు వరకు తీసుకోవాలి. బెల్లం పంచదార కలిపి కప్పు. బెల్లం కరగడానికి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం ఇలా కరగబెట్టడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక నలకల్ని మనం వడగట్టి పోసుకుందాం. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది పాకం రావాల్సిన పనేం లేదు. బెల్లంలో నలకలు అవి ఉంటాయని కరగబెట్టి పోసుకుంటున్నాం అంతే. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మన రైస్ ఎలా ఉడికిందో చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం బెల్లం నీళ్ళు పోసుకుని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇందులో మనం కొంచెం పంచదార వేయడం వల్ల ఇది చల్లారినా కానీ గడ్డ కట్టకుండా గట్టిగా అవ్వకుండా బాగుంటుంది. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని ఇప్పుడు నేతిలో జీడిపప్పులు అవి వేపి ఇందులో వేసుకుందాం. ఇలా నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు ఇలా దోరగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా కిస్మిస్ కూడా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసేస్తుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుందాం. కొబ్బరి ఇలా సన్నగా తరిగి వేయించుకోవడం వల్ల మన చక్కెర పొంగలి ఎంతో కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేడివేడి నెయ్యి అంతా కొబ్బరి ముక్కలతో కలిపి మనం చక్కెర పొంగలిలో వేసుకుందాం. ఇవన్నీ మనం ఈ చక్కెర పొంగలిలో వేసుకుందాం. జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత యాలక్కాయల పౌడర్ కూడా వేసి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పచ్చకర్పూరం వేసుకుందాం. ఇది వేయడం వల్ల మనకి గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. దీన్ని ఇలా కొద్దిగా నలుపుకుని వేసుకోవాలి. ఇది చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఏమాత్రం కొంచెం ఎక్కువైనా టేస్ట్ అంతా పోతుంది. అంతే, మన చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన
ఈజీగా తయారు చేసుకున్న మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అమ్మవారి ప్రసాదానికి ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూసారా మన చక్కెర పొంగలి ఎలా తయారైందో? ఎంతో ఈజీగా, ఎంతో త్వరగా తయారు చేసుకునే ఈ చక్కెర పొంగలి మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకుని చూడండి. ఎంతో అద్భుతమైన చక్కెర పొంగలి రెడీ అవుతుంది. ప్లీజ్ మా వీడియోలకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.